నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, స్త్రీలకి కుడి కన్ను, పురుషులకి ఎడమ కన్ను అదిరితే కీడు జరుగుతుందంటారు. అది నిజమా? ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే వామభాగంలో ధర్మపత్ని ఉంటుంది. అంటే ఎడమ చేతి వైపున భార్య ఉంటుంది కాబట్టి కుడి హ్మ్. పక్కన భర్త ఉంటాడు. హ్మ్. మగవారికి సరి, ఆడవారికి బేసి అనేది ఒక ఆచారం అనేది కూడా మనకి ఉంది. అందువల్ల ఈ ఎడమ పక్కన భార్య ఉంటుంది కాబట్టి ఎడమ కన్ను అదిరితే ఆడవాళ్ళకి అదృష్టం చేస్తుంది అంటారు. అదే మగవారికి కుడి పక్కన కుడి కన్ను అదిరితే చాలా అద్భుతంగా ఉంటుంది. కుడి కన్ను అదిరితే విశేషమైన వస్తూ ఉంటాయి. కానీ దానికి ఆపోజిట్‌గా ఎప్పుడైతే అదురుతుందో దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే ఏదైనా అవాంతరాలు రావడము, అనుకోని పని జరగకపోవడము ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే. ఎందువల్ల అంటే కొన్ని ధర్మశాస్త్రాలు మనకు చెప్తున్నాయి అట్లాగా. కుడి కన్ను అదరటము దీన్ని శకున శాస్త్రం అంటారు. హ్మ్. ఈ శాస్త్రం కూడా ఏమిటి? శకున శకున శాస్త్రం. శాస్త్రం. అంటే హ్మ్. కొన్ని శకునాలు అంటే ఇది మంచి చెడు అని తెలుసుకోవాలి అంటే ఆ శకునాలు మనం ఫాలో అవుతూ ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురు వచ్చిందండి. హ్మ్. పిల్లి ఎదురొస్తే ఏం చేస్తాం? పిల్లి ఎదురొచ్చిందని లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని అదే. ఒక 2 నిమిషాలు మంచినీళ్ళు తాగి కూర్చుని మళ్ళీ బయటికి వెళ్తాం. అలాగే వెళ్ళేటప్పుడు ఎవరైనా భర్త చనిపోయిన స్త్రీ ఎదురొచ్చింది. హ్మ్. దాన్ని మళ్ళా వెంటనే లోపలికి వెళ్ళిపోవడం, మళ్ళీ నేను చెప్పినట్టుగానే కాళ్ళు చేతులు కడుక్కోవడం, కూర్చోవడం, మంచినీళ్ళు తాగటం. అట్లా కొన్ని ఉంటాయన్నమాట. వెళ్ళేటప్పుడు ఎదురు చూసుకుని దీనికి ఏమిటంటే ప్రమాణం అంటూ ప్రత్యేకంగా శకున శాస్త్రంలోనే ఉన్నాయి. ఓకే. అందువల్ల ఏదైనా ఎదురు చూసుకుని వెళ్తూ ఉంటాం మనం. అట్లాగే ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు ఆ తలంపులో చేస్తున్నప్పుడుగా ఒక కన్ను అదురుతోంది, తప్పుగా అదురుతోంది. ఆడవారికి కుడి కన్ను హ్మ్. అదరకూడదు. ఓకే. ఆ కుడి కన్ను అదురుతోంది అంటే ఏదో జరుగుతోంది, ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది అని మనకు ఒక సెంటెన్స్. హ్మ్. అంటే భగవంతుడు అన్నీ కూడా ఆలోచనలు ఇస్తూ ఉంటాడు ప్రతి మానవుడికి. ఈ ఆలోచనా శక్తి ఇచ్చేది ఎవడండి? మనలోన పరమాత్మ. భగవంతుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని మనం అనుకుంటే అదే. అది పొరపాటే. ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ జీవుడే పరమాత్మ. జీవాత్మే పరమాత్మ కాబట్టి ఈ జీవుడు మనకు ఆలోచనా శక్తి ఇస్తున్నాడు. దానివల్ల ఖచ్చితంగా మనకి ఈ యొక్క ఆలోచన శక్తి ఇస్తున్నాడు కాబట్టి ఈ కన్ను అదురుతోంది. అదిరేసరికల్లా నీకేదో జరుగుతోంది అని ముందుగా సెంటెన్స్ ఒక గుర్తు తెలియజేస్తున్నట్టుగానే భగవంతుడు మనకు తెలియజేస్తున్నట్టుగానే భావన చేసుకోవాలి. అంటే ఏదో జరుగుతుంది, కొంచెం జాగ్రత్త వహించాలి. అంటే ఏదైనా ఎవరైనా ఎదురొచ్చారు, రాని వాళ్ళు ఎదురొచ్చారు. ఆ రోజు వాహనం మీద వెళ్తున్నాడు, మనం చూసుకోకుండా వెళ్ళిపోయాడు వాడు. వెళ్ళేటప్పుడు దారిలో వాహన ప్రమాదం జరిగి కింద పడిపోవడమో, లేదంటే ఏదైనా ఇబ్బంది కలగడమో, పర్స్ పోవడమో, లేదా చైన్ బ్రాస్లెట్స్ లాస్ అవ్వడము, ఏదో ఒకటి లాస్ అవ్వడము, లేదా వెళ్ళిన పని జరగకపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల శకున శాస్త్రంలో కుడి కన్ను ఆడవారికి అదిరినా, హ్మ్. మగవారికి ఎడమ కన్ను అదిరినా అశుభము అని చెప్పబడింది. ఓకే. అందువల్ల అటువంటి అదిరినప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు వహించి ఖచ్చితంగా జాగ్రత్త వహించినట్లయితే ఆ యొక్క దోషం అది తొలగిపోయి మళ్ళా వాళ్ళము అధికం ఆ యొక్క దోషం ఎప్పుడైతే తొలుగుతుందో ఈ కన్ను అదిరినా ఆ దోషానికి పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా శుభంగా ఉంటుందని చెప్పవచ్చు. ఓకే. గురుగారు, కొబ్బరికాయలో పువ్వొస్తే అదృష్టం అంటారు. ఒకవేళ పుచ్చిపోతే దురదృష్టం అంటారు. ఇది నిజమా? కొబ్బరికాయ అంటే ఏమిటండి అది? కొబ్బరికాయ అంటే పూర్ణ ఫలం, పూర్ణమైన ఫలాన్నే కొబ్బరికాయ. దాన్ని ఎవరు పుట్టించింది కాదు. హ్మ్. అసలు కొబ్బరికాయలో భగవంతుడు పుట్టించిన కాయ అది కొబ్బరికాయ అనేది. అవును. అందువల్ల అటువంటి పూర్ణ ఫలం అంటారు. దాన్ని మించిన ఫలం లేదు అంటారు. అందుకని పూర్ణాహుతిలో పూర్ణమైన కొబ్బరి కురిడి వేస్తాం. హ్మ్. పూర్ణమైన ఆహుతి. ఆహుతి అంటే హోమంలో వేసేటప్పుడు పూర్ణాహుతి ప్యాకెట్ మనం వేసుకుంటాం కదండి. కురిడి లేకుండా పూర్ణాహుతి వేయదు. అది పూర్ణమైన ఫలం కాబట్టి అది చెడిపోతే ఇబ్బంది వస్తుంది, లేదంటే అందులో ఏదైనా మంచి జరుగుతుంది అని మనం అనుకోక్కర్లేదు. కొబ్బరికాయ అనేదే పూర్ణమైనటువంటి అది హ్మ్. ఖచ్చితమైన ఫలాన్ని ఇచ్చేదే కొబ్బరికాయ. అదే. అదే. అది ఒకవేళ పొరపాటున మంచి కాయ తీసుకుని ఉంటాం మనం, కొబ్బరికాయ కొట్టంగానే అది చెడిపోయింది అనుకో, అక్కడ మన దోషాలు తొలగిపోయినట్టు. ఓకే. దానివల్ల ఏదో మనకేదో అవాంతరం చేస్తుంది అయ్యి బాబోయ్ అని భయపడి మనం అయ్యో అనుకోక్కర్లేదు. కొబ్బరికాయ చెడిపోయింది, ఎప్పుడైతే చెడిపోయిందో అక్కడికి కీడిపోయినట్టు. ఏదో అవాంతరం జరిగేది, దానివల్ల మనం ఆ కొబ్బరికాయ ద్వారా పోయింది ఆ కీడు అని మనం భావన చేసుకోవాలి. అట్లా భావన చేసుకున్నట్లయితే ఆ దోషం తొలగిపోతుంది. అలా ఇంకో కొబ్బరికాయ తీసుకుని ఇంకో కొబ్బరికాయ కొట్టాలన్నమాట.
అదే కొబ్బరికాయలో పువ్వు వస్తూ ఉంటుంది. పువ్వు వస్తే ఏమిటంటే పూర్ణం చెట్టుకు మొట్టమొదటిగా వచ్చేదే ఏ చెట్టు తయారీలోకి ఉపయోగపడేదే పువ్వు. అంటే ఏమిటి? మానవుడు జన్మ ఎత్తాలి అంటే ఖచ్చితంగా ఆ జన్మ ఎప్పుడైతే విత్తు లేదే చెట్టు లేదు, చెట్టు లేనిదే విత్తు లేదు అని చెప్తూ ఉన్నాం కదా. ఈ జన్మకి సార్థకత కలగాలంటే ఒక జన్మ ఎత్తుతూ ఉండాలి. జన్మ పునరభి జననం, పునరభి మరణం, పునరభి జనరే జఠరేసరి. పుట్టడం చావడం అనేది దాని జీవాలకి ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ కాయలో పువ్వు అనేది వస్తుందో మరొక చెట్టు తయారవడానికి ఆస్కారం. ఎప్పుడైతే ఒక చెట్టు తయారవడానికి ఆస్కారం అవుతుందో మనం వేరే జీవికి జన్మ ఇచ్చినట్టు. అటువంటి జీవి మనకు ఎదురుకుండా కనిపిస్తే ఒక మంచి జరుగుతుంది అన్న భావన మనం కలగజేసుకుంటే ఖచ్చితంగా ఎవరైతే ఆ కొబ్బరికాయ కొడతారో వాళ్ళకి మంచి జరుగుతున్న భావనతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. పువ్వు వస్తే విశేషంగా భావన చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ భావన మనం చేసుకుంటామో ఆ కొబ్బరికాయలో ఆ పువ్వు రావటం, అలాగే కొబ్బరికాయ సమానంగా కొడుతూ ఉంటారు కొందరు, సమానంగా పగులుతుంది కొబ్బరికాయ, చాలా అదృష్టం కలిసి వచ్చిందన్న భావన. అలాగే కొందరు నిలువుగా కొడతారు, నిలువుగా ఎప్పుడో కానీ పగలదు, సమానంగా నిలువుగా పగిలిందనుకో ఆ రోజు అదృష్టం కలిసి వచ్చింది అంటారు. అట్లాగే కొందరు కొబ్బరికాయని పచ్చడి కొడుతూ ఉంటారు. అట్లాంటి ముక్కలుగా చేయాలని కూడా ఏం చెప్పలేదు. అంటే కొబ్బరికాయని ఏ రకంగా ఎలా కొట్టినా దాని పేరే పూర్ణ ఫలం. ఆ పూర్ణమైన ఫలాన్ని ఇచ్చేదే కొబ్బరికాయ. అందువల్ల ఖచ్చితంగా ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చితే విశేషం జరుగుతుంది. పాడైపోయిన దోషాలు తొలగిపోతూ ఉంటాయి. దానివల్ల అశుభమైన జరుగుతుంది అనేది మనం కలుగు చేసుకుంటే అశుభాలు జరుగుతూ ఉంటాయి. కాయ పాడైపోయింది అనుకోండి, ఆ దోషం అక్కడ తొలగిపోయింది, ఎవరో నరదృష్టి నరగోళ తగిలింది, అందుకే కాయ పగిలిపోయింది అనుకోవటం. ఎందుకంటే నరదృష్టికి నల్లరాయే పగిలిపోతుంది, కొబ్బరికాయనేముంది. అందువల్ల ఆ కొబ్బరికాయ కొన్ని కోటలు చూస్తూనే ఉంటాం. చక్కటి మంచి కొబ్బరికాయ తీసుకువెళ్ళి కొబ్బరికాయ కొట్టగానే ఆ కాయలో కూడా ఏదో లోపం కనిపిస్తుంది. మరి అదే నేను చాలా మంచిగా చూశాను, చక్కగా కొట్టి చూశాను, వాళ్ళు కాయ ఇచ్చాడు, అయినా మరి అలా వచ్చింది అంటే మనకేదో మన ఎఫెక్ట్ చుట్టూరా మన వాళ్ళు ఎవరో దృష్టి తగలదు, అదోషం పోతుందన్న భావన మనం చేసుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కొబ్బరికాయ వల్ల మనకు మంచి జరుగుతుంది తప్ప చెడు అనేది జరుగుతుంది. అర్థమైంది? చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.